హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఎల్లో మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడైతే 2 ఫ్లవర్స్ ఒకే చోట. వర్షం పడుతూ ఉంది లైట్గా, అందుకే ఫ్లవర్స్ ఫుల్గా వాటర్తో ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్ ఇప్పింది, మందారం ఫ్లవర్, చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది. రోజ్ ఫ్లవర్, ఈ చుట్టూ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ ఇటువైపు కూడా ఇంకో ఫ్లవర్ ఇప్పింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి వైట్ కలర్లో, చాలా చిన్నవి, బాగున్నాయి కదా ఇవి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి పడిమొలిసినవేను, కానీ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇంకా 2 డేస్లో వస్తాయి ఈ మొగ్గలు. ఎల్లో మందారం. ఈరోజు కొన్ని పల్లీలు వచ్చినాయి, కొన్ని ఊరినే ఒక పల్లీలు సీడ్స్ కొన్ని ఒకసారి వేసేస్తే ఎలా వస్తాయని వదిలేసేస్తే ఇప్పుడైతే చక్కగా రెడీ అయినాయి 2 మొక్కలు. ఎలా వచ్చినాయో, లీవ్స్ అయితే కొంచెం పండిపోయినాయి, వాటిని పీకేసాను, వచ్చినాయి కొన్ని పల్లీలు. ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. డైలీ కొన్ని తులసాకులు కూడా తీసుకుంటున్నాను. గుమ్మం ముందు పెట్టుకున్న మొక్కని అస్సలు కోయట్లేదు. ఈ చెట్టుకైతే కొన్ని కోసేస్తున్నాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఇంకా విప్పలేదు. కొన్ని ప్లాంట్స్ ఈసారి మ్యారీగోల్డ్ ఫ్లవర్ ప్లాంట్స్ నేను తాడులు కట్టలేదు, కొన్ని అయితే సైడ్ కొమ్మలు పడిపోయి ఇరిగిపోతూ ఉన్నాయి. ఒక మొక్కన్న చాలు, ఈ మట్టిలో చాలా బుషిగా వస్తుంది. కాస్మోస్ ఫ్లవర్. ఇక్కడ కొన్ని సింక్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకొన్ని ఇటువైపు కొన్ని వచ్చినాయి. ఇవైతే కలర్ఫుల్గా ఉంటాయి. కొన్ని టేబుల్ రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి, ఎల్లో, పింక్. ఈ చిన్న కొమ్మ పెడితే చాలు, చాలా బాగా వస్తాయి. పుదీనా చిన్న కొమ్మ తీసాను, టబ్లో పెడతాను. లాస్ట్ ఇయర్ అయితే పుదీనా పాలకూర వద్దన్న కొద్దీ ఫుల్గా వచ్చింది. ఈ ఇయర్ ఎక్కువ పెట్టలేదు, ఇప్పుడే పాలకూర సీడ్స్ పెట్టాను. సమ్మర్లో కూడా వస్తుంది పాలకూర. ఒక్కసారి మొక్క బతికిందంటే చాలు, వాటికి సీడ్స్ కూడా వస్తాయి. కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఒక్క మొక్క ఉంటే చాలు, పాలకూర మొక్క. ఒక మిడిల్లో స్టిక్ లాగా వచ్చేసి ఫ్లవరింగ్ వచ్చేసి ఫుల్గా వస్తాయి పాలకూర సీడ్స్. అలా చెట్టుకి రెడీ అయినవి వేస్తేనే చాలా బాగా వస్తాయి. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే రావు. ఎండాలు ఏవైనా సరే సీడ్స్ కొన్ని. కానీ చిక్కుడైతే నేను ఇలా ఒలిసేసి పెట్టేశాను ముదిరివి, కానీ బాగానే వచ్చినాయి. ఫ్లవరింగ్ కూడా ఎంత బాగుందో. ఇక్కడ కొన్ని చిన్న చిన్న సీడ్స్, ఫ్లవర్ సీడ్స్ పెట్టాను కదా, చిలక మొక్క పూలు ప్లాంట్ సీడ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. కొన్ని గోంగూర సీడ్స్, కొన్ని చిక్కుడు సీడ్స్. ఇగోండి ఎంత బాగా, ఎంత ముద్దుగా వచ్చినాయో, చక్కగా స్టార్ట్ అయిపోయినాయి. డైరెక్ట్గా వర్షంలో పెడితే చిన్న మొక్కలు, బేబీ మొక్కలు కదా, పడిపోతాయని నేను కొంచెం వర్షం పడిన చోటే పెట్టుకున్నాను. ఇందులో కొన్ని ఎండిపోయినాయి తోటకూర సీడ్స్. డబ్బులు అలా వేసేస్తాను, ఇంకా వస్తాయి అవే. తోటకూర ఇలా పడిమొలిసినవే, కేర్ తీసుకొనివే బాగా వస్తాయి. అన్నిట్లో కొన్ని కొన్ని వేసేస్తూ ఉంటే ఇంకా వచ్చేస్తూ ఉంటాయి అవే. ఇలా నలిపేసి వేసేస్తే చాలు, వాటర్ పోసినప్పుడు అవి అబ్జర్వ్ అవుతాయి మట్టి. చాలా చిన్న సీడ్స్ కదా, ఎక్కువగా మట్టి వేస్తే మళ్ళీ మొలకలు సరిగా రావు. పుదీనా కొమ్మ అయితే ఇక్కడ పెట్టేశాను. పుదీనా ఎండిపోయినట్టే ఉంటుంది, లీవ్స్ మొత్తం డ్రై అయిపోయి నల్లగా అయిపోతాయి, ఇంకా రాదు. ఈ పుదీనా మొత్తం ఎండిపోయింది, మనం కొమ్మలు పెట్టినా అనుకుంటాం, కానీ దాన్ని అలా వదిలేసేయాలి. కొన్ని రోజులకి చాలా ఫ్రెష్గా చిగురు వేసుకుంటూ వచ్చేస్తుంది. అలా ఎండిపోయినట్టే ఉంటాయి, పీకేయకూడదు వెంటనే. ఇక్కడైతే ఇది పీకేస్తున్నాను నేను. కొంచెం వర్షాలకి గుబురుగా అయిపోయింది, ఇంక ఇక్కడైతే ఫ్లవర్స్ రావట్లేదు, ఇది తీసేసాను. ఈరోజైతే ఒక చిన్న పురుగు అయితే వచ్చింది, అది చాలా దొడ్డుగా ఉంది. వర్షాలకు వస్తాయి, ఆకుల్లోనే ఉంటుంది అవి.
లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అలాగే దొరికింది. ఈ ఇయర్ కూడా నేను గుబురుగా ఉందని కొన్ని కటింగ్ ఇద్దామని వచ్చాను. ఒక దొడ్డు పురుగు నాయేలంత లావునుంది. దానికి 2 కళ్ళు ఉన్నాయి, లైట్లల్లే అటు ఇటు 2 వైపులా పాకుతుంది, 2 వైపులా నూరు ఉంది దానికైతే. అది చూపిస్తాను నేను. ఇగోండి పల్లీలు వచ్చేసినాయి. పల్లీ ప్లాంట్కి చక్కగా వచ్చినాయి కదా, చూడటానికి చాలా బాగున్నాయి. ఇంకో ప్లాంట్ ఇక్కడ ఉంది, నీట్గా అయిపోతుంది కదా, ఇది కూడా తీసేస్తే అని తీసాను. దీనికైతే ఎక్కువ రాలేదు, ఒకదానికైతే చాలా బాగా వచ్చినాయి. ఇంకా వాటర్లో కడిగేస్తాను వీటిని, మట్టి అంతా. ఇసుకలో అయితే పల్లీలు చాలా బాగా వస్తాయి. కొద్దిగా మట్టి ఇసుక ఎక్కువగా కలిపి పెట్టుకుంటే బాగా వస్తాయి. టబ్బుల్లో అయినా సరే. వాటర్లో కడిగాను. ఇదిగోండి వచ్చేసింది. ఎలా ఉందో చూడండి, ఎంత లావుందో. ఈ బిళ్ళగన్నేరు మొక్కకు పట్టేసింది ఇలా కొమ్మకి. నేను కొన్ని గుబురుగా ఉన్నవని ఆకుల్లా కట్ చేద్దామని వచ్చాను. ఇంకా అంతే, ఎంత దొడ్డుగా ఉందో. దీని ఇంకా చూడంగానే ఒక్కసారిగా ఏంటి ఎంత బండగా ఉందని చూస్తే ఏముంది, ఆ లీవ్స్ పురుగు ఇది. దానికి కళ్ళు 2 కళ్ళు ఉన్నాయి. అవి చాలా కలర్ఫుల్గా లైట్లాగా ఉన్నాయి. అది చేత్తో తుంపాలంటే నాకు తుంపాలనిపించలేదు. ఇంకా కొమ్మ ఎరగొట్టేశాను దాన్ని. పిల్లలు ఆడుకునే బొమ్మలు పడినాయి మొక్కల్లో. స్కూటీ ఇది, చిన్నపిల్లల స్కూటీ చక్కగా ఉంది కదా, చిన్నపిల్లలకి ఇచ్చేస్తాను. మా పిల్లలు అయితే పెద్దవాళ్ళేను. ఇక్కడ పెట్టేస్తున్నాను. ఎందుకండి దీని కొమ్మ ఎరగొట్టేస్తాను. అది అస్సలు కదలతలేదు, రానంటుంది. ఇంకా ఈ పుల్లతో అదేం వచ్చేటట్లు లేదు, కొమ్మ ఎరగొట్టేస్తాను. ఇదిగోండి ఇక్కడ పడేసాను, ఎరగొట్టేసి కొమ్మే. దాన్ని ముట్టుకొని నేను అసలు ఎడంగా పడేస్తాను. ఇంకా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఆకులు తినేస్తుంది, చెట్లు ఖరాబ్ చేస్తుంది. చూడంగానే దడుచుకుంటే అంత లావుగా బండగా ఉంది, చూడండి ఎంత దొడ్డుగా ఉందో. పడేస్తున్నాను ఇంక దీన్ని. కొన్ని క్లీన్ చేసేసాను చాలా వరకు, కొన్ని ఫ్లవరింగ్ రానివి, కింద కొమ్మలు